కమ్మగా కడుపు నింపేసుకునే గోంగూర చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పచ్చిపప్పు, కొంచెం మెంతులు వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. గ్యాస్ ఆపేసి గోంగూర అయితే చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో ఫ్రై చేసిన ఎండుమిర్చి మిశ్రమం వేసేసి సాల్ట్ 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే చల్లారిన గోంగూర కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత గోంగూర వేసి కలిపేస్తే గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.